ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహానంది వద్ద శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ మహానందికి చుట్టూ 18 కిలోమీటర్ల వలయంలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవనందులు అంటారు. ఈ 9 క్షేత్రాలను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఎవరు సదా శివనామ స్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తుల కోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్టమైన శైవ క్షేత్రమే నంది మండలం. అలా నందీశ్వరుడు జన్మించిన మరియు నందీశ్వరునికి గణాధిపత్యం ఒసిగిన సందర్భంలో ఇక్కడకు వచ్చిన ముక్కోటి దేవతలు శివప్రీతికై సకల జీవరాశులను ఉద్ధరించుటకు 9 మైళ్ళ వలయంలో శివలింగాలను ప్రతిష్ఠించారు. వీటినే నవనందులు అంటారు. ఈ 9 క్షేత్రాలను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు దర్శనం చేసుకోవడం వలన మనకున్న నవగ్రహ దోషాలు తొలగించబడి శరీరంలోని నవనాడులను స్థిరీకరణ చేయబడతాయి. నవనందులు అనగా నంది విగ్రహాలు మాత్రమే కాదు, వివిధ దేవతలు ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించిన శివలింగాలు. ఈ నవనందుల దర్శనానికి ఒక వరుస క్రమం ఉంది. మొదటిది ప్రథమ నంది, బ్రహ్మ ప్రతిష్ఠితం. నవనందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం నంద్యాల పట్టణంలో చామకాలువగట్టున ఈ ఆలయం అలరారుతుంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయ సొంతం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమర్పిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడుగా కొలువులందుకుంటున్న కేదారేశ్వరలింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజనమవుతున్న కేదారేశ్వరలింగ దర్శనం కేదార్నాథులో కేదారేశ్వరలింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరో పక్క కేదారేశ్వరి మాత కొలువు తీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. రెండవది నాగనంది, సుబ్రహ్మణ్య ప్రతిష్ఠితము. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్కి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువు తీరాడు. కోదండరామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనది. ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కనవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తి చూపులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్పమూర్తిగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి దర్శనం సర్వమంగళకరం. ఆంజనేయ స్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగనందీశ్వరుడు కొలువు తీరాడు. నవనందులలో నాగనందీశ్వరుడు రెండవవాడు. సోమనంది, ఇది చంద్ర ప్రతిష్ఠితము. నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండ్కు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమనందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించడం వలన ఈ లింగానికి సోమనందీశ్వరలింగం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ చాలా గొప్పది. గర్భాలయంలో సోమనందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివనంది శివగరమునుల చేత ప్రతిష్ఠించబడింది. నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతి చెందింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో ఉంది. అతి పురాతనమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కానీ బస్సులో కానీ ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాల ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం.
విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనూ కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతుంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ ఆధారాల ద్వారా తెలుస్తుంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. గర్భాలయంలో శివనందీశ్వరుడుగా కొలువులు అందుకుంటున్న మహాదేవలింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజనమవుతున్న పరమేశ్వరలింగ దర్శనం అమోఘమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తులకు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖమండపంలో మరోపక్క పార్వతీమాత కొలువు తీరి ఉంది. సర్వభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క వీరభద్రస్వామి కూడా కొలువు తీరాడు. విష్ణునంది లేక కృష్ణనంది, ఇది విష్ణు ప్రతిష్ఠించింది. శివనందీశ్వర స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో తెలుగుగంగ కాలువకు సమీపంలో విష్ణునందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరిచిపోతారు. చుట్టూ పరుచుకున్న నల్లమల అడవి ప్రాంతం, ఇంకో పక్క కొండలు గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నారు. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరు వచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణునందీశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడుకొని పోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మీ మందిరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ పాలరాతితో ఉన్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటులోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుని దర్శించుకుంటారు. వినాయక నంది విఘ్నేశ్వర ప్రతిష్ఠితము. మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వర స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయంలో పరమేశ్వరలింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్ఠించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. మహానంది ఆలయం లోపల భాగంలోనే ఈ వినాయక నంది ఆలయం కూడా ఉంటుంది. నాగఫనాఫని ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వర స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. మహానంది నంది జన్మస్థానం. విరూపాక్ష దేవాలయంలోని నంది విగ్రహం మహానంది. నవనందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆహ్లాదకరమైన యాత్రాస్థలం. గుడి చుట్టూ ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టూ అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం అన్ని కాలాల్లోనూ భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్లను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ శివభక్తుడై జీవించసాగాడు. అతడు ఒక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని అతనికి నంది అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకోమన్నాడు. సదా శివధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనికి పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. సుయస అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి నంది ప్రతిష్ఠించాడని, అందువలనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలిసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగం పై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి.
శ్రీ మహానందీశ్వర స్వామి రజిత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులు అందుకుంటుంది. గరుడనంది. గరుడు ఆల్వార్లు ప్రతిష్ఠితము. మహానంది దివ్యక్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువు తీరాడు. మహానంది క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. గరుడనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరు వచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. చివరిది సూర్యనంది, సూర్య ప్రతిష్ఠితము. నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్యనందీశ్వరాలయం. సూర్యనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతి చెందింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్లతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తుల సహకారంతో పునర్నిర్మించారు. ఈ ఆలయం బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లి గ్రామంలో ఉంది. అతి పురాతనమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాల నుంచి మహానంది మార్గంలో 7 కిలోమీటర్లు ప్రయాణించి బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుండి కుడి చేతి వైపుగా కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. తమ్మడపల్లె అనేది ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న సూర్యనందీశ్వరాలయం వల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. గర్భాలయంలో సూర్యనందీశ్వరుడుగా కొలువులు అందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతీమాత కొలువు తీరి ఉంది. ఇక్కడితో నవనందీశ్వరుల దర్శనం ముగుస్తుంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం వల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ నవనందులను నిర్మించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమో నందీశ్వరాయ నమః.